బాలకృష్ణ గారిని చూడలేదు ఇప్పటివరకు ప్రెస్ మీట్స్లో. ఆయన తీసుకొస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండేదేమో కదా. బాలకృష్ణ గారు నిన్న నైటే ల్యాండ్ అయ్యారండి, కొంచెం జెట్ లాగ్ ఉంది. రేపు నుంచి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎల్లుండి ఈవినింగ్ 9th అనంతపూర్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం. అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడతారు మీ అందరితో. టికెట్ల రేట్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా. తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నో ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. బాబీ గారు సార్, మూర్తి గారు సార్, ఈ సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? ఇన్ని మినిట్స్ ఉంటుంది అంటే బహుశా ఫ్లాష్ బ్యాక్ అంటే కావచ్చు. ఓవరాల్గా సినిమా మొత్తం ఆ మూడు ఉంటుంది. సెకండ్ హాఫ్లో వస్తాయి మెయిన్ ఈ క్యారెక్టర్. ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్, ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు. వైబ్రేషన్ వైబ్ ఓకే. మన స్క్రీన్ మీద ఆయన నా గెటప్ వేసుకొని చెప్తాను మూర్తి గారు. ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవలో ఉన్నారు. ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి చెప్తాను. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఉంటుందా? ఉంటుందండి. యా. వంశీ గారు సార్, అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది. మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు, అగ్రిమెంట్లు చేసేస్తున్నారు. అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాసిబుల్ అయింది. దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే జనాలకు తెలియట్లేదు. దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి మీరు చెప్పండి, మీ సీక్రెట్. అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం అది ఎలాగ ఉంటుంది, అందరూ తీస్తున్నారు. బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేసి లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని. పైగా చాలా మంచి రేట్లకు అమ్ముతున్నారు. మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు. సో దీని వెనకాల కొంచెం ఎలాబరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలరా? అంత ఎలాబరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోర్ కొడుతుంది, కానీ నేను ఏది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా. అంటే సినిమా అనుకుని మేము ప్రెప్ స్టార్ట్ అయ్యి అంతా అయిన తర్వాత వాళ్ళకి ఒక సినాప్సిస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంతా జరిగిన తర్వాతే జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్ లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి. అట్లా ఏది ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి. కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్లో నాకు జరుగుతుంది. నా సినిమాలకి సినాప్సిస్ అడుగుతారు, వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. నేను ఇచ్చిన లిస్ట్లో వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెట్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. ఆ రిస్క్ తీసుకుంటానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. ఓటీటీ అంతా అయ్యి అంత కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినాప్సిస్, ఒక డైరెక్టర్, నేను ఒక సినిమా అనుకుంటాం, అది సినాప్సిస్ తయారు చేస్తాను డైరెక్టర్. అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరం ఒక సేమ్ పేజ్లో ఉన్నాం, మంచి సినిమా తీస్తున్నాం అని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినాప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదని కాదండి. అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్, థియేటర్కల్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను నేను, ఓటీటీతో డిస్కస్ చేసినట్టే ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్స్కి వెళ్తున్నాను. సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెట్స్కి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే. ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అన్నది మీ ఒక్కరికే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది. అదేంటి ఇంకా అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు ఏవో ఏంటి కొంటున్నారంటే వాళ్ళు కొంత స్ట్రగుల్ పడిన తర్వాత కొంత ఏదో కింద మీద పడిన తర్వాత అవుతున్నాయి. అదేం లేదు సార్, అందరికీ అవుతున్నాయి. రాజుగారికి అవ్వా, మైత్రికి అవ్వా, నాకు అవ్వట్లేదు, అందరికీ అవుతున్నాయి. ఎవరికి ఆగట్లేదు ఏమి అలా. బాబీ గారు, నాగవంశీ గారు, బాబీ గారు ఇక్కడ బాలయ్య గారి వైబ్ ఎలా ఉంటుందో తెలుసు. ఒక 10 నిమిషాల ముందు మూస్తే ఏ పబ్కి వెళ్ళి వినపడుతుంది. మరి యూఎస్లో బాలయ్య గారి వైబ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఎలా అనిపించింది ఆ వైబ్? ఆ వైబ్ నేను మీలాగే టీవీలో చూడటమే. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ట్రైలర్ ఫైనల్ మిక్సింగ్ వీటిలో ఉండిపోయామండి, నేను, వంశీ గారు, తమన్ గారు. సో హీరోయిన్స్ అండ్ బాలయ్యబాబు గారు వెళ్ళటం జరిగింది. సో అందరిలాగే నేను కూడా ఉన్న ట్విట్టర్ స్పేస్లో వాటిలో చూసాం. 12వ తారీఖున చూద్దరు కానీ నేను 12వ తారీఖు కాదు, రేపు 9వ తారీఖు అనంతపూర్లో చూడబోతున్నాం. అయితే యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంటే దీంట్లో డాకు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం మీరు షూట్ చేసిన ఎపిసోడ్స్ అదంతా కూడా అంటే అది ఏ ప్రాంతం అదంటే ఒక జస్ట్ ఒక కల్పిత ప్రాంతమా లేదంటే కొంచెం నేటివిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది? దాని మీద క్లారిటీ. అంటే మన నేటివిటీలో ఉండేలాగా, అంటే లొకేషన్ అవుట్డోర్ లాగా వేరే నార్త్ లాగా ఉంటుంది కానీ బట్ మన నేటివిటీ ఎమోషన్సే ఉంటాయి ఫర్ షూర్. కాన్సార్ పక్కనే ఇది, అందుకని ఇంకా పేరు పెట్టలేం మేము కూడా. నాగవంశీ గారు, బాబీ గారు
సో అయితే దబిడి దిబిడి సాంగ్లో బాలయ్య గారి స్టెప్స్ బాలయ్య గారి ఇమేజ్కి తగ్గట్లు లేవు, అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు? అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్యబాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి. కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన దాని మీద డిప్తో సర్ప్రైజ్ అయ్యారు. దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనీషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే, మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయ్యబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అని చెప్పాం. లుక్స్ వైజ్ ఆయన ప్రజెంటేషన్, ప్రోమోస్, గ్లిమ్స్లు, ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది. మేము వాంటెడ్గా బాలయ్యబాబు గారు ట్రైలర్ అనగానే ఆన్లైనర్స్ ఒక 5-6 డజన్లు వేసేసి చెప్పడం చూసేసాం. ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే బాలయ్యబాబు గారు మనం ఏం చెప్పినా వింటున్నారు, అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు, వై కాంట్ వి ట్రై అని డైలాగులు లేకుండా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ 2 డైలాగులు ఉంటాయి, ఒకటి నానాజీ, 2 మైకిల్ జాక్సన్. సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలామందికి. మేము ఫస్టే డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేస్తుంటే సెట్ అయిపోయేవాళ్ళు. మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్మని ఒక మాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది. మేబీ అదే ఉంటుంది. నాగవంశీ గారు, అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి 2 సినిమాలు, మధ్యలో మీది ఒక సినిమా. సో థియేటర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా? బాలయ్య గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా, అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది. నిజమేనండి? సఫిషియెంట్గా ఉన్నాయా థియేటర్స్? చాలా సఫిషియెంట్గా ఉన్నాయండి. దిల్ రాజు గారి 2 సినిమాలు, నాదొక సినిమా కాదు, 3 సినిమాలు సితారాయి, 3 సినిమాలు ఎస్విసిఏ. మా ఇద్దరు రిలేషన్ అలాంటి. సో అస్సలు అలాంటి ఇష్యూయే నైజాంలో మాత్రం లేదండి. ఏ థియేటర్స్ గోలా లేదు. నేను అడిగిన థియేటర్, ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్ వేసుకుంటాడని సిరీస్ అని అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకు కేసారు ఆయన. సో అలాంటి ఇష్యూయే లేదండి ఎక్కడ. నాగవంశీ గారు సార్ ఇక్కడ సార్ మీరు ఒక ట్వీట్ వేశారు, సమరసింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉందని. అది ట్రైలర్ లాస్ట్లో షాటా, తలలేని విగ్రహం నుంచి వచ్చే షాటా? ట్రైలర్ లాస్ట్ షాట్ గాల్లో అది ఆమె హెడ్ ముందు బ్లడ్ ఫేస్తో కూర్చున్నది బాలకృష్ణ గారు. నేను చెప్పిన సమరసింహారెడ్డి సీక్వెన్స్ అదేనా అని అడుగుతున్నా. అవునవును అదేనండి. అదే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్, డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్కి లీడ్ అండి అది. లీడ్, ఓకే. అండ్ ఇంకొకటి యుఎస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో బాగా హైప్ తెచ్చే ఒక థింగ్, బట్ రిలీజ్ అనేది సరిగ్గా లేదని ఫ్యాన్స్ అనుకుంటా ఉన్న ట్విట్టర్లో. మీది దాకా వచ్చిందా ఇన్ జనరల్? వచ్చింది, ట్వీట్లు నేను చూస్తున్నాను, నాకు పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ షోస్ కౌంట్స్ మీద వెళ్తున్నారు. అలా ఉండదు కదా. ఇప్పుడు యూఎస్లో ఈ 1 PM 5 PM షోస్ ఇంకా ఓపెన్ చేయాలి. మనం సాటర్డే ఈవినింగ్ ప్రీమియర్స్ ఓన్లీ 6 నుంచి ఓపెన్ చేశారు. ఇంకా XD స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అదే డిలే అవుతుందని ఫ్యాన్స్ అది చేస్తా సార్. ఇంకా మేము కంటెంట్ ఇవ్వాలి. కొన్ని ఏంటంటే కంటెంట్ మూలన డిలే చేసి ఆపుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కంటెంట్ డిలే అవుతుందని చెప్పి ప్రీమియర్స్కి కొన్ని ఇష్యూస్, థియేటర్స్లో ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి అక్కడ ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయట్లేదు కొన్ని చోట్ల బుకింగ్స్ కంటెంట్ లోడ్ చేస్తే కానీ. సో మేము రేపు ఈవినింగ్ కంటెంట్ లోడ్ చేస్తాం, అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ కొంచెం ఈ న్యూ ఇయర్ బ్రేక్, క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఇంకా స్టాఫ్ అంతా వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేయడం. రోజు నేను వాళ్ళతో మెయిల్స్తో మాట్లాడుతున్నాం, అందరం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని అక్కడ మన చైన్స్లో ఇంకా అంత ఎంప్లాయీస్ ఫుల్ఫిల్డ్గా వచ్చి ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వలేదు, అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ కొంచెం స్నో ఈ హడావిడిగా ఉంది అక్కడ అంతా. సో దానివల్ల అంతే తప్పితే దేనికి ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ చక్కగా ఉన్నాయి. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి యూఎస్లో, అన్నీ హ్యాపీగా వెళ్తున్నాయి.